నేను అమరావతి అడుగులేటు అని రాసిన నా పుస్తకంలో కూడా దాన్ని వేగంగా పూర్తి చేయడానికి ఏం చేయాలన్న విషయమే రాశాను. దాన్ని 3 రాజధానుల సిద్ధాంతాన్ని నేను ఎప్పుడు బలపరచలేదు. 3 ప్రాంతాల అభివృద్ధి అవసరం. 3 రాజధానులు ఉంటేనే ఇప్పుడు ఏమైంది చివరికి ఏది అవ్వలేదనుకోండి. సరే అది అలా ఉంచుదాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా పరిష్కరిస్తామని చెప్పారు. కానీ చిన్న రైతులు, చిన్న వాళ్ళని అస్సలు పట్టించుకోవడం లేదు, గౌరవం లేదు, లంచాలు అడుగుతున్నారు, అవినీతి జరుగుతోంది. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? రైతులు చెప్తున్నారు, జేఏసీ నాయకులు చెప్తున్నారు, మీడియాకు వచ్చి చెప్తున్నారు, తెలుగుదేశం అనుకూల మీడియా అని పేరు పొందిన చోటకు వచ్చి చెప్తున్నారు. అసలు ఆ పత్రికల్లో, ఆ ఛానల్స్లోనే ఆ వార్తలు, ఆ ఇంటర్వ్యూలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? అక్కడ పరిస్థితి అది, గ్రౌండ్ రియాలిటీ, క్షేత్రస్థాయి వాస్తవికతను అవి చెప్తూ ఉన్నాయి. ఒకటి, ప్లాట్లను విభజించి రిజిస్ట్రేషన్ పూర్తిగాను 7,700 ఎకరాలు అని చెప్పి, మీకు 700 ఎకరాలే, కింద ఉన్న వాళ్ళకి ఆ సమస్య చాలా ఉంటుంది. రెండవది పెద్దది, మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు రైతు మిత్రులు, మాకు అలాట్మెంట్ చేశారు, కానీ తర్వాత జగన్ వచ్చి అక్కడ ప్లాట్లు ఇవ్వడము అనేక కారణాలు జరిగిన తర్వాత పెద్దవాళ్ళు అక్కడ ఉండటం, వీటన్నిటి వల్ల మాకు ఇచ్చిన ప్లాట్లలో మమ్మల్ని పోనివ్వటం లేదు, అవి మావి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మేమేం చేయాలి? ఇది రెండోది. మూడోది, ఇచ్చిన చోటికి డెవలప్మెంట్, రోడ్లు అవన్నీ లేకుండా మేము ఏం చేసుకోవాలి? నాలుగోది, ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ వాళ్ళంతా సమావేశమయ్యాక ఆయన మాట్లాడుతున్నారు ఏమని? లంక భూముల సమస్యలు ఇంకా అట్లాగే ఉన్నాయి, ఇవి 2026 ఫిబ్రవరిలో పరిష్కారం అవుతాయి, 2026 ఫిబ్రవరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అవుతాయని కేంద్ర మంత్రి చెప్తున్నారు స్వయంగా.